హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య టిప్స్ అండ్ టాక్స్. ఈరోజు మనం టొమాటో మరియు మిరియాలతో రసం ఎలా తయారు చేయాలో చూసేద్దాం. టొమాటో రసం చేసుకోవడానికి ఇక్కడ నేను ముందుగానే 4 మీడియం సైజు టొమాటోల్ని అలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. అంతే చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండును కూడా తీసుకొని దాన్ని కూడా వేసేసుకొని ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ పోసుకొని ఒక మూత పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇందులో కొన్ని నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే టమాటోల నుంచి కూడా వాటర్ వస్తుంది కాబట్టి కొన్ని వాటర్ సరిపోతాయి. మధ్య మధ్యలో చూసుకుంటూ మాడిపోకుండా అలా కలుపుకుంటూ ఉండండి. టొమాటోస్ మంచిగా మెత్తగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ అన్నీ అయిపోయి టమాటోస్ మంచిగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇంకా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ టొమాటోస్ అన్నిటిని మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మ్యాషర్ని తీసుకొని మ్యాష్ చేసుకుంటున్నాను. మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా చేసుకోండి. అంటే చేత్తో అయినా పిండుకోవచ్చు, లేదా మిక్సీ అయినా పట్టుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ లాగా ఏదైనా గిన్నె పెట్టుకొని ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం వేగిన తర్వాత అందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్, 5 పచ్చిమిరపకాయలు, అంతే కొద్దిగా కరివేపాకును వేసుకొని వాటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. అలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ పసుపు, అంతే 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. ఆనియన్స్ అలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న టొమాటో రసంని జల్లెల్లో తీసుకొని ఆ గుజ్జంతా సపరేట్ చేసేసుకున్నాను. ఇక్కడ ఈ రసం 6 మెంబర్స్కి సరిపోతుందండి, అందుకే నేను ఇక్కడ 1 లీటర్ వాటర్ పోసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు పులుపు అట్లా చెక్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి. అలా గుజ్జంతా సపరేట్ తీసేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఇందులోకి ఉప్పు కానీ కారం కానీ ఏమన్నా కావాలనుకుంటే ఈ టైంలో వేసుకోవచ్చు. ఇక్కడ నాకు 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం పట్టిందండి. కారం ఎక్కువగా పట్టదు, ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ మిరియాల పొడిను పచ్చిమిరపకాయలు యూజ్ చేసాం కాబట్టి స్పైసీ సరిపోతుంది. ఇప్పుడు కొంచెం సేపు మరిగిన తర్వాత అందులోకి రసం పొడి వేసుకోవాలి. 1 స్పూన్ రసం పొడి కూడా వేసుకున్న తర్వాత కొంచెం సేపు మరగనివ్వాలి. అలా మరుగుతున్న టైంలోనే కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ టొమాటో రసం పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టపడి తింటారు. ఒకసారి సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.